ఈ నెల 22న ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ ఈవో శేషుభారతి నిన్న బుధవారమే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఈవో శేషుభారతి మాట్లాడుతూ హైదరాబాద్ లోని లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవస్థానం వారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు 11 ఏళ్లుగా దేశం నలుమూలలా బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే ఈ నెల 22న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అయితే తొలిసారిగా వరంగల్ భద్రకాళి దీన్ని నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా బోనాల నిర్వహణ, బంగారు బోనం సమర్పణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణపై వేద పండితులు, అర్చకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. భద్రకాళి ఆలయంలో కొన్నేళ్లుగా ఏటా ఆషాఢంలో శాకాంబరి ఉత్సవాలు, అశ్వయుజంలో శ్రీదేవి శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, వైశాఖంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే బంగారు బోనం సమర్పణ విషయంలోనే వివాదం ఎందుకు రాజుకుంటుందో సరైన వివరణ తెలియరావట్లేదు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం బంగారు బోనం సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని ధర్మకర్తల మండలి చెబుతుండడం గమనార్హం. శాకంబరీం స్తుబంధ్యాయం జవం సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్న పానామృత ఫలం. శాకంబరీ ఉత్సవం చేస్తే ఈ కరువు పోతుందని ఉన్నదయ్యా, మరి కరువు చేద్దామని పండితులందరూ ఆమోదం చేశాం. శాకంబరీ ఉత్సవం చేశాం, కరువు పోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఒక్కప్పుడు తెలంగాణలో భద్రకాళి గుళ్ళ మొదలైన శాకంబరీ ఇప్పుడు ఆంధ్రంతా బాకింది, దేశమంతా బాకుతున్నది. అట్లాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్మ ఋతువులో నాట్లు జరిగి విత్తులు విత్తే సమయంలో అతివృష్టి బాగా ఎక్కువ పడ్డా కష్టమే, తక్కువ పడ్డా కష్టమే. అనావృష్టి, అతివృష్టి వల్ల పంటలకు నష్టం కలగకుండా సస్య రక్షణ జరిగి సకల సస్యాభివృద్ధి జరగడం కోసం గుణ విశేషే ఫల విశేష. దేవుడు ఉండిలో పైసలు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? దేవుని పైసలు లేవా? ₹1 కనుక దేవుడికి వేసినాం అంటే దేవుడు వెంటనే ₹1,00,000 ఇస్తాడు అని. దేవుడికి ఏది సమర్పిస్తామో భక్తితో అది అక్షయంగా మనకు సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఒక్కొక్కడు వాడి స్థాయిని బట్టి ₹1 వేస్తాడు. అట్లాగే బోనాలు సమర్పించడంలో ఏమిటి అని అంటే ఈ జ్యేష్ఠ మాసానికి కూడా ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి మనం ఎందుకంటే లాల్ దర్వాజాలో అక్కడ హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు ఎట్లాగో ఉన్నాయి కదా, బోనాలు సమర్పించడానికి ఎప్పుడైనా సమర్పించవచ్చు. అంటే ఈ జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువులోనే ఉన్నది. కాబట్టి ఈ గ్రీష్మ ఋతువుకి అక్కడ వాళ్ళు పండితులు హైదరాబాద్లో వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళంతా కూర్చొని నిర్ణయించారు. కాబట్టి ఆషాఢ మాసమే నిర్ణయించాలి అని ఎక్కడా శాస్త్రం లేదు. కాబట్టి అది యస్మిన్ కస్మిన్ శుభేదినే అని మనకు సత్యార్థం కనుక చెప్పినట్టు అట్లా అమ్మవారి సేవ విషయంలో కొన్ని ఉంటాయి. అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ అభిరూప్యాచ్య బింబాచ్య దేవతా సాన్నిధ్యం కోసం కొన్ని ఆచారాలు మనం తెచ్చుకుంటాం. ఎందుకు వస్తలేవు? ప్రచారం కాలే. ప్రతి నెల ఒకళ్ళు బోనం ఎత్తుకొని దీపం పెట్టుకొని వస్తూనే ఉన్నారు. గ్రీష్మ ఋతువు అని కాదు, వసంత ఋతువులో చేయొచ్చు, వైశాఖ మాసంలో చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకు ఎవరు చేస్తున్నారని ఎవరు అట్లా కాదు. దీన్ని మన తెలంగాణలో మన వరంగల్ కాకతీయుల రాజధాని మన వరంగల్లో కూడా దీని యొక్క ప్రాశస్త్యాన్ని బాగా చాటాలే అన్న తాత్పర్యంతో దీన్ని విస్తృత స్థాయిలో చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యంగా ఇది సాగాలే. ఎందుకు అంటే కొంతమందికి ఫోక్లోర్లో ఎట్లా ఉన్నది అంటే మమ్మల్ని బోనాలు చేయనిస్తలేరు అన్న అపప్రద ఒక్కటి గుడికి రాకుండా ఉండాలి. కాబట్టి ఒక పెద్ద ఆమె చేసి ఎప్పుడైతే ప్రారంభిస్తుందో అందరూ ప్రారంభించుకోవచ్చు, అందరూ బోనాలు చేసుకోవచ్చు. ఆషాఢం, శ్రావణంలో ఎక్కువగా జరుగుతాయి. జ్యేష్ఠ మాసం నుంచి కూడా చేయరు. ఒకళ్ళు కిరీటం పెడితే ఇవాళ మాడవీధులు పెట్టిండ్రు వీళ్ళు. మరి దాన్ని పోయి క్రమక్రమంగా ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నాం. దాని రాజకీయం వాళ్ళు దీనికి పెడితే ఎట్లా? ఎప్పుడు ఉండలేదు కదా, ఇప్పుడు ముందు కూడా ప్రతి ఇయర్ కూడా ఇట్లానే బోనాలు ఉండబోతున్నాయి. ఆలయమ్మ తప్పకుండా ఒక్కసారి స్టార్ట్ చేశాక బోనము అంటే భోజనంతో అమ్మవారిని తృప్తిపరుస్తున్నారు. ఇప్పుడు మేము దేవస్థానంలో పెట్టేదే కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిలో వండుకొని వచ్చి తృప్తిగా పెడుతున్నారు. అది చివరిగా ఆ రోజు భద్రకాళి ఆలయంకి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు? భక్తులందరూ కూడా వారి యొక్క ఇష్టపూర్తిగా బోనం తీసుకురావచ్చు, అమ్మవారికి చూపించుకొని వెళ్ళడం, బోనాన్ని చూపించుకొని వెళ్ళి ఒక ప్లేస్ లో కూర్చొని భోజనాలు చేయడం. సో మరి విన్నారు కదా, అంటే ఈసారే కాదు ప్రతి సంవత్సరం కూడా బోనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది భద్రకాళి ఆలయంలో. శేషుభారతి గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్ తో సంతోష్, NSN న్యూస్, వరంగల్.